బుల్లితెర ఆడియన్స్ కు వినోదం అందించేందుకు బిగ్ బాస్ మళ్ళీ వచ్చేస్తున్నాడు. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ 8వ సీజన్ ప్రారంభం కావచ్చని సమాచారం. అక్కినేని నాగార్జున స్థానంలో మరొక స్టార్ హీరో బిగ్ బాస్ ను నడిపిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ కేవలం రూమర్లుగానే మిగిలిపోయాయి. బిగ్ బాస్ 8వ సీజన్ కు కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్ చేయనున్నారు. అయితే గత సీజన్ తో పోలిస్తే ఈ నయా సీజన్ కు ఆయన రెమ్యూనరేషన్ భారీగా పెరిగిందని సమాచారం. బిగ్ బాస్ 8వ సీజన్ కోసం నాగార్జున ఏకంగా 30 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోనున్నారని టాక్ నడుస్తోంది. 7వ సీజన్ కోసం 20 కోట్లు నాగార్జున అందుకున్నారు. అయితే ఈ కొత్త సీజన్ కోసం ఆయన 10 కోట్లు అధికంగా తీసుకోనున్నారట. అంటే ఓవరాల్ గా 30 కోట్లు నాగ అందుకోబోతున్నారన్నమాట. ఒక టీవీ షోకు ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకోవడం అంటే మామూలు విషయమేమీ కాదు. మరోవైపు బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్స్ ఎవరన్నది కూడా ఆసక్తికరంగా మారింది. సోనియా సింగ్, కుమారి ఆంటీ, యాంకర్లు రీతు చౌదరి, విష్ణుప్రియ, నటుడు ప్రభాస్ సీను, కమెడియన్ యాదమరాజు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.